బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు. అమ్మా నేను దాక్కున్నా కనుకో. అరు, ఎక్కడున్నావు? మళ్ళీ చాక్లెట్ తింటున్నావా? ఆగు, నీ పని చెప్తా. ఇక్కడ అమ్మకి తోరికేస్తాను తెద్ది. నేను నీళ్ళు దాక్కున్నా, అప్పుడు ఎవ్వరికి కనిపించం. ఏ దొంగ, ఇక్కడ దాక్కున్నావా? మమ్మీ 4 months నుంచి నీ వర్క్ సరిగ్గా ఉండట్లేదు. నీకు పర్సనల్గా ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఈ అపిరెన్స్ తోటి క్లయింట్ కాల్స్లో ఎలా కూర్చుంటావు? నీ జాబ్ పోవడానికి నువ్వేరా రీజన్. ప్లీజ్ ఇంకా అమ్మాయి గురించి ఆలోచించడం మానేసి కెరీర్. ఫస్ట్ టైం తాగుతున్నావా? చూస్తుంటే తెలుస్తుంది. Anpu, I love you. ఇదిగో తీసుకో. Anpu, I love you. I promise you, I'll be with you forever. నువ్వు ఇంత డమ్ అనుకోలేదు. డోంట్ టాక్ టు మీ. Let's break up. You're so lame. ఇదే రీజన్. I hate it. I hate you. The number you are trying to call is currently not reachable.
Hey Siri, how are you? Hi there. I feel good. Thanks for asking. Hey Siri, can you talk to me for some time? I don't have an answer for that. Is there something else I can help with? Nothing. Okay then. She will bury you inside of her. Do not sleep. She waits ఎవరు? for you. ఎవరు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో హలో, నాకు తెలుసు ఇక్కడ ఎవరో ఉన్నారు. ఎవరో మాట్లాడరేంటి? పాపం చూడనుకుంటా. హలో అక్క అక్క మీ రూమ్లో నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి. హలో, సౌండ్సా? అసలు నా రూమ్ డోర్ ఎందుకు ఓపెన్ చేసావురా నువ్వు? ఎవరన్నా ఉంటే నన్ను కాపాడండి ప్లీజ్. హలో హే, ఎవరు? ఎవరు మాట్లాడేది? ఓ, నేను మాట్లాడింది నీకు వినిపిస్తుందా? హయ్యా, ఇట్రా ఒకసారి. నేను రా, నాకు భయం. ఈ అమ్మాయి దగ్గర భయపడతావు సిగ్గు లేకుండా? రా ఫస్ట్.
పర్లేదు, యావరేజ్గా ఉన్నావు. నీ పేరేంటి? అసలు ఎవరు నువ్వు? నేనే కానీ ఫస్ట్ చెప్పు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. నేను ఇక్కడనే ఉంటా. ఓ, నేను మొన్నటిదాకా సమాధిలో ఉండేదాన్ని. ఎవడో విధవ తోసేస్తే ఇక్కడొచ్చి పడ్డా. అది సమాధి కాదు, షెల్ఫ్. తోసింది నేనే అనుకుంటా. అది నువ్వేనా? పర్లేదులే. ఆ చీకట్లో ఎంత చిరాగ్గా ఉండేది తెలుసా? నీ పేరేంటన్నావు? అన్పు. అన్పువా? చాలా ఫన్నీగా ఉంది నీ నేమ్. నీ పేరేంటి? అరు. ఆరువా? ఆరు కాదు, అరు. ఆ, సరే సరే, ఫస్ట్ నన్ను బయటకు తీ. సారీ సారీ, తగిలిందా? నాకు పెయిన్ తెలీదు. ఎక్కడి నుంచో మట్టి వాసన వస్తుంది. ఏంటి చూస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? ఆత్మనా లేదా దయ్యం భూతంలాగా? నన్ను నీ వైపు తిప్పు. చెప్పు. నేను జీనీని. జీనీ మేల్ కదా? I am Genie and you're my master. నువ్వు నవ్వవా? ఇందాకటి నుండి ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నావు. ఓయ్, నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇటువైపు ఎవరు తిప్పేది? నేను ఈ గోడను చూస్తూ కూర్చోవాలా? అన్పూ, అన్పూ. సారీ సారీ సారీ, ఏదో నిన్ను భయపెడదామని అలా చేశా అంతే. నిన్ను ఏ బల్లి 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 బల్లి. ఎక్కడెక్కడెక్కడెక్కడా? జోక్ చేశా. నీకు చాలా భయం కదా? నీకేమేమి ఇష్టం? నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం, పానీపూరి ఇష్టం. ఇంకా నువ్వేంటి మౌనవ్రతం చేస్తున్నావా? నీ హాబీస్ చెప్పు. పడుకోవడం, లేవడం, అంతే కదా? నీకేమన్నా చౌడా? నీకే కలర్ అంటే ఇష్టం? నాకు బ్లూ అంటే చాలా ఇష్టం. నీ ఏజ్ ఎంత? నేను చూస్తుంటే నువ్వు నాకంటే చిన్నవాడిలా కనిపిస్తున్నావు. ఏంటి పనిష్మెంటా? కాసేపైనా మాట్లాడకుండా ఉంటావని. అబ్బా, మళ్ళీ సమాధిలోక. నువ్వింత బోరింగ్ ఉన్నావేంటి?
స్టాచ్యూ. ఇప్పుడు అర్థమైంది. ఏంటి? నువ్వు అచ్చం అమ్మాయిలానే బిహేవ్ చేస్తున్నావు. అస్సలు మాట్లాడకుండా కోపంగా. ఆ మూతి చూడు, ఏదో అమ్మాయి అలిగినట్టు. నవ్వుతున్నావంటే ఒప్పేసుకున్నట్టే. నో. లేదు, నువ్వు అమ్మాయిలానే. లేదు, నువ్వు చూడు, మూసుకో. సేమ్ అమ్మాయిలానే ఉంది వాయిస్. కన్ఫర్మ్ నవ్వుతున్నావు కదా. ఫ్రెండ్స్, హ్మ్. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. ఇంకా నిన్ను ఎలాగైనా విసిగించొచ్చు. హ్మ్. అన్పు, హ్మ్? ఆ ఫ్యాన్కి ఏంటది? చెప్పు, ఏంటది? కొద్ది రోజుల ముందు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశా. ఏంటి, సూసైడా? నీకేమన్నా పిచ్చా? ఎందుకు? అదేదో తాగిన మత్తులో. నువ్వు తాగుతావా? నీకు బుద్ధుందా? తాగి ఎవరైనా సూసైడ్ చేసుకోవాలనుకుంటారా? నీకు చెప్పినా అర్థం కాదు, వదిలి. అయితే అర్థమయ్యేలా చెప్పు. మాట్లాడు. ఏదో జరిగిపోయినట్టు ఓవర్ యాక్షన్ చేస్తుంటావెప్పుడు. నిన్నొక పర్సన్ వదిలేసి వెళ్ళిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? అదేమో కానీ నీలా సూసైడ్ అయితే ట్రై చేయరని తెలుసు. ఎక్కడికి? తాగడానికి వెళ్తున్నావా సిగ్గు లేకుండా? అన్పు, సారీ అరు. ఏ నీ మొహం నాకు చూయించొద్దు. తాగుబోతులతో నేను మాట్లాడను. ఇప్పుడు ఏమైందని? నిన్న రాత్రంతా ఆ అమ్మాయి గురించి ఏడుస్తూ కూర్చున్నావు. సిగ్గులేదు? వెళ్ళిపోతా అంటావు, చచ్చిపోతా అంటావు. చాలా ఓవర్ చేశావు. నిన్న నైట్ అంతా చేశానా? సావగొట్టావు. నీకేం గుర్తులేదా? ఏమో. ఎహే, నీ మొహం చూయించుకు. సరే సారీ, ఇంకెప్పుడు తాగనులే, ప్రామిస్. నువ్వొకటి రియలైజ్ అవ్వు. వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రారు. ఒకవేళ వచ్చినా ముందులా ఉండరు. వాళ్ళు లేకుండా ఎలా ఉండాలో ఆలోచించు. ఎలా ఉన్నావు చూడు, టెర్రరిస్ట్ లాగా. కాస్త మంచిగా ట్రిమ్ చేసుకొని నీట్గా ఉండొచ్చు కదా. వినవు. నిజం చెప్పు, నువ్వు స్నానం చేసి ఎన్ని డేస్ అవుతుంది? ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో. నాకు ఆకలి అవుతుంది అనుకో. ఆ? నీకా? ఏ నీకు అవ్వట్లేదా? హ్మ్. నన్ను ఫాస్ట్గా కిచెన్లోకి తీసుకెళ్ళు. ఇదేంట్రా అసలు ఏం లేవు? ఇంకా లేవు. యా ఉన్నా, ఇదిగో కెచప్ ఉంది, ఇదిగో సోడా ఉంది.
చెప్పు. నీకో కథ చెప్పనా? ఒక అమ్మాయి తన చిన్నప్పుడు ఒక టాయ్తో రోజు ఆడుకునేదట. అది సడన్గా పోయేసరికి 10 days వరకు ఏమీ తినకుండా ఏడుస్తూ కూర్చుంది. ఆ అమ్మాయి పెద్దయ్యాక టాయ్ని గుర్తు చేసుకున్నప్పుడు చిన్నప్పుడు దానికోసం అంత ఏడ్చానా అని నవ్వుకుందంట. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది అనుపు. నన్ను ఎక్కడికన్నా బయటకు తీసుకెళ్తావా? పెయిన్ అనేది ప్రతి ఏజ్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అందరూ ఫేస్ చేస్తారనుకో, కానీ వాళ్ళ ఏజ్ ఇంకా మెచ్యూరిటీని బట్టి పెయిన్ యొక్క డెఫినేషన్ మారిపోతూ ఉంటుంది. ఆ చేంజ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి కదా. అరు ఎలా ఉంది? హా, సూపర్. సరే నేను వెళ్ళొస్తా. నన్ను తీసుకెళ్ళొచ్చుగా. నిన్ను ఫ్రెండ్ అని చూపిస్తే నా ఫ్రెండ్స్ నాకు పిచ్చి పట్టింది అనుకుంటారు. తీసుకెళ్ళు, గప్చుప్గా కూర్చుంటా. ఒక 2 hours వచ్చేస్తా, సరేనా? మచ్చా, ఆ ఐ విల్ మిస్ యూ. అన్పు, వచ్చేసావా? ఏంటి ఇంత లేట్ అయింది? ఏంటి మాట్లాడవ్? అన్పు, ఉన్నావా? అరే మాట్లాడు. అన్పు, నిన్నే. ఉన్నావా? అరే ఎప్పుడొచ్చావు నిన్న? నీతోనే మాట్లాడేది. ఏమో గుర్తులేదు. గుర్తులేదంటే నైట్ తాగొచ్చావా? అవును. ఇప్పుడేంటి ప్రతిదానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? సిగ్గులేదా ప్రామిస్ చేసి మళ్ళీ తాగడానికి? నా రీజన్స్ నాకున్నాయి. ఆ అమ్మాయి నన్ను కాదని వేరే వాడితో తిరుగుతోంది. దాన్ని ఎలా తీసుకోమంటావు? నువ్వెంత ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతున్నావో తెలుసా? నాకు నవ్వొస్తుంది. ఏంటి? ఆ అమ్మాయి మూవ్ ఆన్ అయిపోయిందిరా. నీకదొకటే కాదు కదా లైఫ్. నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను. అదైనట్టు నేను అవ్వలేను. పిచ్చోడ్లా మాట్లాడకు. ఏదో వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నీకే వచ్చినట్టు ఓవర్ యాక్షన్ చేస్తుంటావు. ఎలా ఉండాలో ఎలా ఆలోచించాలో అసలేం తెలియదు నీకు. అందుకే ఆ అమ్మాయి నిన్ను వదిలేసింది. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడతాను, నా ఇష్టం. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి. ఇలానే ఉంటే నేనే కాదు అందరూ అంటారు. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. మాట్లాడక నాతోని.
నా మాట వినురా. ఎక్కువ ఆలోచించకు, అంతా నార్మల్ అవుతుంది. తల్లి నీకు దండం. మీ అంత గొప్పోలం కాదు. నీలా ఆలోచించడం, నీలా ఉండడం నా వల్ల అస్సలు కాదు. ఓకేనా? నువ్వు నాతో మాట్లాడకుండా ఉండు, అదే చాలు నాకు. అయినా ఇవన్నీ నేనెందుకు చెప్పాలి నీకు? నిన్నెవడడుక్కుంటున్నాడు? నాతో మాట్లాడదానే కదా నేనంటుంది. అయినా నీకేం రేట్ ఉందని నన్ను సతాయించడానికి? ఛీ, నీ మొహం నాకు చూపించకు. నిన్ను చూస్తుంటేనే చిరాకేస్తున్నా. అయితే పో ఇంట్లో నుంచి ఫస్ట్. సారీ అరు, ఇందాక కోపంగా మాట్లాడేశా. ముఖం చూపించొద్దు అంటావనుకున్నాను. ఏం మాట్లాడట్లేదు? అరు మాట్లాడు మచ్చా. అరే చిన్న గొడవకి ఎందుకురా, మాట్లాడు ప్లీజ్. అరు అరు మిస్ యూ మచ్చా. ప్లీజ్ మాట్లాడు. మళ్ళీ ఒక్కడనే ఉండలేను రా. మన కోసం చాక్లెట్స్ తెచ్చా, ఇద్దరం షేర్ చేసుకుందాం, ఓకేనా? ఈ టూ నీవి, ఈ టూ నావి. వద్దు వద్దు, ఐ విల్ టేక్ దిస్ టెడ్డీ, ఓకేనా? ప్లీజ్. థ్యాంక్ యూ. ఆ టెడ్డీ నీతో మాట్లాడుతుందా? హా. టాయ్స్ ఎక్కడైనా మాట్లాడతాయా? ఇది టెడ్డీ, నా బెస్ట్ ఫ్రెండ్. అన్నీ షేర్ చేసుకుంటాం. ఇదంటే నాకు చాలా ఇష్టం. బాయ్. ఇంటికెళ్ళిన తర్వాత నీకు కథ చెప్తానే. నీకో కథ చెప్పనా? భయం, బాధ, కోపం అన్నీ మనసులోనే దాచుకుంటా అంటే ఎలా అనుకో? నువ్వేం నాలా బొమ్మవి కాదు కదా. లైఫ్లో మన కోసం ఎవ్వరూ ఉండరు అనుకో. ఒకవేళ ఉండాలనుకున్నా చావు వాళ్ళని ఉండనివ్వదు. ఒకరి వల్ల హ్యాపీనెస్, ఒకరి వల్ల పెయిన్. మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళని బ్రతిమాలలేం, మన కోసం వచ్చే వాళ్ళని ఆపలేం. ఇంతే లైఫ్. ఇంత మాత్రానికే నువ్వు కూడా నాలాగా చనిపోతా అంటే ఎలా చెప్పు?